హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. ఏంటంటే వీటిని గమనించారా? ఏంటివి? ఎస్, సెట్ స్క్వేర్స్. వీటిని మనము మూలమట్టాలు అంటాం. మనకి కంపాస్ బాక్స్లో ఇవి ఉంటాయి. అయితే వీటిని ఉపయోగించి వీటిని యాడ్ చేయడం ద్వారా మనము ఎలాంటి ఆకారాలను ఏర్పాటు చేయవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి మనకి 6వ తరగతిలో టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లో ఇవ్వబడ్డాయి. రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్లో కూడాను వీటి మీద చాలా ప్రశ్నలు ఇచ్చారు, కానీ చాలామంది వీటిని చేయలేకపోయారనమాట. కాబట్టి వీటిని మనము ఈ వీడియోలో ఈ సెట్ స్క్వేర్లను ఉపయోగించి ఏ ఏ ఆకారాలను ఏర్పాటు చేయవచ్చో వివరంగా తెలుసుకుందాం. పిల్లలు, ఈ సెట్ స్క్వేర్ని గమనించారా? ఇది 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్తో ఉన్నటువంటి ఒక సెట్ స్క్వేర్ మూలమట్టం. అయితే ఇలాంటి 2 సెట్ స్క్వేర్లను ఉపయోగించి మనము ఏ ఆకారాన్ని ఏర్పాటు చేయవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ 30, 60, 90 2 సెట్ స్క్వేర్లను ఉపయోగించి మనం ఒక ఆకారాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ఏ షేప్ని పోలి ఉంది? ఇది ఏ క్వాడ్రిలేటరల్ అనుకుంటున్నారు మీరు? ఎస్, ఇది ఒక రెక్టాంగిల్. దీన్ని మనము దీర్ఘచతురస్రము అని కూడా అంటాం తెలుగులో. అయితే 30, 60, 90 2 సెట్ స్క్వేర్లను ఉపయోగించి మనము దీర్ఘచతురస్రాన్ని మాత్రమే తయారు చేయగలమా? ఇంకా ఏమైనా తయారు చేయవచ్చా? ఇప్పుడు గమనించండి, ఈ సెట్ స్క్వేర్ యొక్క ప్లేస్ని నేను మారుస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఆకారాన్ని గమనించారా? ఎదురెదురు భుజాలు ఎలా ఉన్నాయి? దీన్ని మీరు బాగా పరిశీలించినట్లయితే ఎదురెదురు భుజాలు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గానే ఉన్నాయి, కానీ యాంగిల్ మాత్రము 90 డిగ్రీస్ లేవు. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటూ సమాంతరంగా ఉంటూ యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటే 4 యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ ఉంటే అది మనము దీర్ఘచతురస్రం అంటాం. ఇక్కడ యాంగిల్స్ 90 డిగ్రీస్లో లేవు కాబట్టి ఇది ఒక సమాంతర చతుర్భుజం, ఇది ఒక ప్యారలోగ్రామ్. అంటే 30, 60, 90 2 సెట్ స్క్వేర్లను ఉపయోగించడం ద్వారా మనము ఒక దీర్ఘచతురస్రాన్ని అలాగే ఒక సమాంతర చతుర్భుజాన్ని అంటే ప్యారలోగ్రామ్ని ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు 3 సెట్ స్క్వేర్స్ను ఉపయోగించడం ద్వారా ఏం ఏర్పాటు చేయవచ్చో ఒకసారి మనం చూద్దాం. ఇది ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ పక్కనే నేను చూడండి, ఇక్కడ 3 సెట్ స్క్వేర్లను ఉపయోగించాము. 30, 60, 90 సెట్ స్క్వేర్స్ 3 ఉన్నాయి. ఈ 3 సెట్ స్క్వేర్స్ని ఉపయోగించడం ద్వారా మనము ఒక క్వాడ్రిలేటరల్ని ఏర్పాటు చేసాం. అయితే ఈ క్వాడ్రిలేటర్ని గమనిస్తే ఇది ఏ ఆకారాన్ని పోలి ఉంది? ఎస్, ఇది ఒక ట్రెపీజియం. చూసారా? ఎదురెదురు భుజాలు, ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి, సమానంగా కాదు సమాంతరంగా ఉన్నాయి. మరొక జత ఎదురు భుజాలు సమానంగా లేవు, సమాంతరంగా కూడా లేవు. ఇలాంటి ధర్మాన్ని పాటించేటువంటి చతుర్భుజాన్ని మనము ట్రెపీజియం అంటాం. కాబట్టి 3 సెట్ స్క్వేర్స్ని 30, 60, 90స్ని ఉపయోగించి మనము ఒక ట్రెపీజియాన్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు మనము 30, 60, 90s సెట్ స్క్వేర్స్ని ఉపయోగించి 4 సెట్ స్క్వేర్లను ఉపయోగించి ఏ ఆకారాన్ని తయారు చేయవచ్చో చూద్దాం. ఇప్పుడు మనము 30, 60, 90 సెట్ స్క్వేర్స్ని 4ని ఒక దగ్గర చేర్చి ఏ ఆకారాన్ని ఏర్పాటు చేస్తున్నామో గమనిద్దాం. చూడండి, దీన్ని గమనించారా? ఇప్పుడు ఇది ఏ ఆకారాన్ని పోలి ఉంది? ఎస్, ఇది ఒక రాంబస్. 4 30, 60, 90 సెట్ స్క్వేర్స్ని ఉపయోగించి మనము ఒక రాంబస్ని ఏర్పాటు చేయవచ్చు. రాంబస్లోన అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ యాంగిల్స్ మాత్రము ఈక్వల్గా ఉండవు. కాబట్టి ఇలాంటి ధర్మం ఉన్నటువంటి చతుర్భుజాన్ని మనము రాంబస్ అని పిలుస్తాం. పిల్లలు, ఇది గమనించండి, ఇది 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, 90 డిగ్రీస్తో ఉన్నటువంటి ఒక సెట్ స్క్వేర్. గతంలో మనము ఇంతకుముందు
30 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్తో ఉన్నటువంటి సెట్ స్క్వేర్లను ఉపయోగించి కొన్ని ఆకారాలు తయారు చేశాం కదా. ఇప్పుడు 45 90 డిగ్రీస్తో ఏమి ఏర్పాటు చేయొచ్చు మీరే చూడండి. రెండు 45 90 డిగ్రీస్ సెట్ స్క్వేర్లను ఉపయోగించి మనము చూడండి ఏ ఆకారాన్ని ఏర్పాటు చేశాము. ఎస్, ఇది ఒక చతురస్రము, స్క్వేర్. అంటే రెండు 45 90 డిగ్రీల సెట్ స్క్వేర్లను ఉపయోగించి మనము ఒక చతురస్రాన్ని ఏర్పాటు చేయవచ్చు.